day. Hey guys, hi, welcome back to my channel Sai Sindhu Talks and Vlogs. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2024. 2023కి బాయ్ బాయ్ చెప్పేసి 2024కి వచ్చేసామన్నమాట. ఈ ఇయర్ మనందరికీ కూడా మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నా. మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా మీ రిలేటివ్స్ అందరూ కూడా మంచిగా స్టార్ట్ చేయాలి ఇయర్ అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా తెలిసిందే కదా, హ్యాపీ న్యూ ఇయర్ గురించి ఏ స్మాల్ సెలబ్రేషన్ అన్నమాట. మా వీధిలో ఉన్న పిల్లలతో నేనైతే సెలబ్రేట్ చేసుకుందాము అనేసి అనుకున్నాను. యాక్చువల్లీ ఎప్పుడు నేను మా పెళ్ళి కాకముందు మా చెల్లెలు తమ్ముడు వాళ్ళతో కేక్ కట్ చేసేవాళ్ళం అన్నమాట నైట్. బట్ ఈ ఇయర్ వాళ్ళు జాబ్స్ ఇంకా కాలేజ్లో ఉండి మిస్ అయిపోయారు. సో ఇంకా ఇక్కడ కేక్ అయితే కట్ చేయలేకపోయాము మేము. సో ఈ నెక్స్ట్ డే ఇంకా పిల్లలతో అలా సెలబ్రేట్ చేసుకుందాము అనేసి కాస్త ఐడియా వచ్చేసి ఇదైతే చేస్తున్నాను అన్నమాట. ఈ వ్లాగ్ అయితే మీ అందరితో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అంతే అండి. ఇప్పుడైతే మనం మా వీధిలో ఉన్న పిల్లలందరినీ కూడా చూసేద్దాము. నేను ఎలా డెకరేట్ చేశాను న్యూ ఇయర్కి అది కూడా చూపిస్తాను. స్మాల్ డెకరేషన్ అన్నమాట, అంతే, మరీ పెద్దగా భారీగా ఏం కాదండి, చిన్నగా అంతే అలా చేశానన్నమాట. ఆ సెలబ్రేషన్ని మీరు కూడా నాతో చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వ్లాగ్ స్టార్ట్ చేసే ముందర కొత్తగా కనుక నా ఛానల్ని కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వెంటనే వచ్చేస్తాయన్నమాట, నేను వీడియోస్ ఏమన్నా అప్లోడ్ చేయగానే. సో మీ అందరూ కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ని నాకు ఇంతకుముందు ఎలాగైతే ఇచ్చారో ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము వ్లాగ్ని. స్టార్టెడ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పాను కదండి, స్మాల్ డెకరేషన్ అనేసి ఇంట్లో ఉన్న ఈ ఐటమ్స్తో స్మాల్గా ఇలా డెకరేషన్ చేశానన్నమాట. చూస్తున్నారు కదా, ఇదన్నమాట సింపుల్గా డెకరేట్ చేశానండి, అంతే. మాకు ఇక్కడ చాలా తక్కువ ఐటమ్స్ దొరికేదన్నీ కూడా. సో కాబట్టి ఇలా చిన్న చిన్న ఇంట్లో ఉన్న వాటితో నేనైతే ఇలా డెకరేట్ చేశాను. ఇది చాలా బాగుంది కదండి, క్యూట్గా లవ్ అనేసి. సో ఓవరాల్గా ఇదన్నమాట డెకరేషన్. ఈ డెకరేషన్ ఎలా ఉందో కూడా కాస్త చెప్పండి. ఏ చిన్నదైనా కూడా అరే ఇంత సింపుల్గా ఉంది అని అనుకుంటారు, బట్ దాని వెనకాల చాలా కష్టమే ఉంటుంది. వీడియో అయినా సరే, ఇలా డెకరేషన్స్ అయినా సరే, వీడియో అంటే జస్ట్ ఏదో అప్లోడ్ చేసేయడమే కాదండి, మనం దాంట్లో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఎడిట్ చేసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి, మరి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, ఇలా చాలానే ఉంటుందన్నమాట. సో మీ అందరూ ఆ కష్టాన్ని గుర్తిస్తారని అనుకుంటున్నాను. సో ఈ ఫ్రేమ్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన ఫ్రేమ్ అన్నమాట. ఒకసారి ఎగ్జిబిషన్లో తీసుకున్నాము, ఇది చేయించింది మా హస్బెండ్ పేరు రమేష్. ఇలా R&S అని చెప్పేసి బెస్ట్ కపుల్ అని ఇలా చేయించామన్నమాట. షేర్ చేసుకుందామని చేసుకుంటున్నా. నాకు చాలా నచ్చినది. యాక్చువల్లీ ఇక్కడ ఏదన్నా ఫోటో అలా పెట్టించుకోవాలి, దానికి ఎప్పుడు టైం కుదురుతుందో తెలీదు. చూస్తున్నారు కదా చింటూని, మా కన్నయ్య ఎప్పుడో రెడీ అయిపోయి వాళ్ళ బాబాయ్ దగ్గర ఉన్నాడు. ఎప్పుడెప్పుడా అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు అన్నమాట. మా కన్నయ్య తరపు నుంచి కూడా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ చెప్పండి మా వాళ్ళకి. చియో హాయ్. వీళ్ళంతా మా వీధిలో పిల్లలండి. మను హాయ్ చెప్పు. మను హాయ్. జాను, జ్యోతి, చూడండి వెళ్ళిపోతున్నారు. ఇంకా బ్లాగ్ అని చెప్పగానే వెళ్ళిపోతున్నారు అన్నమాట. కాస్త సిగ్గండి ఇక్కడ పిల్లలందరికీ కూడా. ఇద్దరు రాజా చెప్తున్నాడు చూడండి, మా వీధికి రాజా అన్నమాట. హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పు రాజా. యాంకరా వినాయకుడు యాంకరా? వినాయకుడు యాంకరా? యాంకర్ ఊరికే మైక్లో మాట్లాడతాడు.
మేకలోనా మైక్లోనా? మైక్లో మాట్లాడతాడా? యాంకర్ అన్నమాట రాజా. యాంకర్ అని పిలవాలా? యాంకర్ అని పిలవాలంట రాజా నిన్ను. దా లోపలికి రండి. చిట్టు ఇటు చూడు. మా వాడితో ఫొటోస్ తీసుకుందామంటే అస్సలు కుదరడం లేదు, వెనకాల లైట్స్నే చూస్తున్నాడండి. ఓయ్ చింటూ, హాయ్. హాయ్ చెప్పు. ఇక్కడ ఇంకొక చింటూ ఉన్నాడు, ఈ అబ్బాయి కూడా చింటూనే. హాయ్. ఓయ్ రాజా ఇట్రా. మా సబ్స్క్రైబర్స్తో మాట్లాడేమన్నా దా. మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, సాయి సింధు వ్లాగ్స్ అండ్ టాక్స్కి మళ్ళీ వచ్చినామంటే తగ్గేదేలా. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని వీడియో కోసం ప్లీజ్ డూ మోర్ సబ్స్క్రైబ్. చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు మా రాజా. మీరు కూడా చెప్పండి. మీ పేరు ఏం పేరు? యాక్చువల్లీ నాకు చాలా వరకు తెలీదు. ఈ అబ్బాయి రాజా, ఇంకా ఇద్దరు ముగ్గురు తెలుసు అంతే. సో ఈ రోజే ఇంకా వీళ్ళతో మాట్లాడుతున్నా. నీ పేరు ఏం పేరు? వసంత్. వసంత. ఏం చెప్తావు నువ్వు? యూట్యూబ్లో కనిపిస్తాను. ఏం చెప్పవా? సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నీ పేరు ఏం పేరు? దినేష్. దినేష్. ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. 6th. ఏ స్కూల్? కోచింగ్ సెంటర్ శ్రీధర్ రెడ్డినా? ఓకే ఓకే. నువ్వు మాట్లాడవా? చూడండి ఆ అబ్బాయి. నువ్వు రా జ్యోతి, నువ్వు కూడా మాట్లాడవా? అందరు సిగ్గుపడుతున్నారండి మా వాళ్ళు. నువ్వు మాట్లాడతావా? నువ్వు రా చింటూ. నువ్వే క్లాస్? 7th. ఎక్కడ? వివేకానంద. ఓకే ఓకే. వీళ్ళంతా మా వీధిలో ఉండే పిల్లలండి. ఏం చెప్తావు సబ్స్క్రైబర్స్కి? ఏం చెప్పాలో తెలీదా? సడన్గా ఇట్లా పిలిచేస్తే. నేను ఇంతకుముందు టీచర్గా వర్క్ చేసిన కాబట్టి ఇట్లా మాట్లాడుతాను. ఇదే వస్తాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క ఛానల్ని అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క ఛానల్కి. ఓకే ఓకే. ఇప్పుడు ప్రమోషన్ చాలా అయిపోయినట్టుంది. ఇప్పుడైతే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేస్తాం మేమైతే. మా న్యూ ఇయర్ కేక్ అండి ఇది. హ్యాపీ న్యూ ఇయర్ కేక్. మా బాబుతో కట్ చేపిస్తున్నాము ఇప్పుడు కేక్. ఇటు కట్ చేయను. హ్యాపీ న్యూ ఇయర్. ఆరెంజ్ బాబు అరే నన్ను కాపాడలేను. ఇక్కడ చూడండి మనోజ్ కేక్ చూసాను. ఇక్కడ చూడండి మధ్యలో రాదు. మధ్యలో పోయి నిలబడి హ్యాపీ
హ్యాపీ న్యూస్ అదే నువ్వు మరొకటి సతీష్ నువ్వు మరొకటి మనుషులు జరుకో ఇట్లా జ్యోతి దగ్గరికి ఆనుకో నీకే ఫస్ట్ జ్యోతి చూడండి బాబు తీసుకుంటారా బాబు నీకే ఫస్ట్ ఇవ్వరా బాబు ఏం కావాలి ఇక్కడ కూర్చోరా ఏమైంది బాబు ఇక్కడ కూర్చోరాలే ఏం కావాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అన్నమాట నా సెలబ్రేషన్, నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇలా అయిందండి. చాలా స్మాల్ సెలబ్రేషన్ అన్నమాట. పిల్లలతో చేసుకుంటే బాగుంటుంది కదా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్తో వీళ్ళతో చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. పిల్లలతో చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది అన్నమాట. నాకైతే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతే అండి ఈ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్లో మరీ కలుద్దాం. నా బ్లాగ్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ వ్లాగ్లో మరీ కలుద్దామండి. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్ గాయ్స్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.